కంగ్రాట్స్ నవిత ఫర్ యువర్ సక్సెస్. థాంక్యూ సార్. ఇప్పుడు పాస్ట్ అవుట్ ఏం చదివారు? 2016 పాస్ట్ అవుట్, బీటెక్ ట్రిపుల్ ఈ చేశాను మల్లారెడ్డి కాలేజ్ లో. ఓకే, ఏం చేశారు ఈ సంవత్సరాలు? ట్రిపుల్ ఈ తర్వాత నేను బీపీఓ జాబ్ చేశాను 1 ఇయర్. తర్వాత మ్యారేజ్ చేశారు, సో గ్యాప్ వచ్చింది, బాబు పుట్టాడు, గ్యాప్ వచ్చింది. ఓకే, ఎంత మీ బాబు ఏజ్? మా బాబు ఏజ్ ఇప్పుడు 3 ఇయర్స్. ఓకే, సో బాబు 1 ఇయర్ అప్పుడు నాకు చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఏదైనా చేస్తే బాగుంటది, ఇంట్లో ఉంటే ఏముంటది, వర్కింగ్ ఉమెన్ అయితే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అని అప్రోచ్ అయ్యాను. ఇది ఎలా తెలిసింది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ చేశారండి, మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. ఓకే, సో ఫస్ట్ డే ఆఫ్ నవితకి ఈ రోజు నవితకి మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంటి టెక్నికల్ గా అంటే నాకు అసలు జీరో నాలెడ్జ్, టెక్నికల్ జాబ్ ఎప్పుడు చేయలేదు నేను. ఓకే, ఇక్కడికి వచ్చాక ఒక 1 మంత్ తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఓకే, 4 మంత్స్ ఆఫ్ జర్నీలో నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను చేయగలను టెక్నికల్ జాబ్స్ అని. ఓకే, సో జాయిన్ అయ్యే ముందు అయితే ఖచ్చితంగా ఒక హెసిటేషన్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీ వైపు వస్తున్నారు, అదిగాక బీయింగ్ యాజ్ ఎ మదర్, హౌస్ వైఫ్, థింగ్స్ని హ్యాండిల్ చేయడం చాలా టఫ్. సో ఎట్లా హ్యాండిల్ చేశారు, ఎట్లా మేనేజ్ చేశారు? అంటే మాకు సపోర్టివ్ మా హస్బెండ్ ఉన్నారు, మా మదర్ ఇలా ఫ్యామిలీ ఇక్కడే, అత్తయ్య మామయ్య అందరు ఇక్కడే. సో వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే అన్నాక నేను ఇంకా అప్రోచ్ అయ్యాను, సార్ అప్రోచ్ అయ్యాను సార్ని. సో దాంతో మాట్లాడాక నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే చేయగలను, ఒకసారి స్టెప్ వేస్తేనే తెలుస్తుంది కదా నేను చేస్తాను లేదు అని. సో స్టెప్ వేసాక ఫోన్ కొంచెం నాలో కాన్ఫిడెన్స్ వచ్చి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా నేర్చుకుంటూ వచ్చా. చాలా. ఓకే, ఎంత వచ్చింది ప్యాకేజ్? 5.9 వచ్చింది. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత సక్సెస్ వస్తుంది 4 months ఆఫ్ ట్రైనింగ్ లో అని ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు జాబ్ వస్తే చాలు అనుకున్నాను. 5.9 వచ్చేసరికి నేను హ్యాపీ, ఫ్యామిలీ కూడా హ్యాపీ. ఫస్ట్ స్టెప్ ఇన్ అవ్వు, తర్వాత చూద్దాము ఎలా ఉంటుందని. ఓకే, ఫస్ట్ డే ఆఫ్ నవితకి ఈ రోజు నవితకి మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంది? మేజర్ చేంజెస్ అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది బాగా, నేను చేయగలను, నేర్చుకుంటే ఏదైనా వేరే టెక్నాలజీ వచ్చినా దీని నుంచి దాన్ని షిఫ్ట్ అవ్వచ్చు ఈజీగా, టెక్నికల్ గ్రిప్ వచ్చింది. ఓకే, సో చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నార్మల్ ట్రైనింగ్స్ కి బిఆర్ఎం ట్రైనింగ్ కి మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్? నార్మల్ ట్రైనింగ్స్ అంటే జస్ట్ చెప్తారు వెళ్ళిపోతారు, బిఆర్ఎం లో ఏంటంటే ప్రాక్టీస్ చేపిస్తారు. సో చెప్పడం కంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఇన్వాల్వ్ అయి చేస్తాం కాబట్టి తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీ చాలా సక్సెస్ వీడియోస్ యూట్యూబ్ లో చూస్తుంటారు, ఇప్పుడు మీ సక్సెస్ వీడియో యూట్యూబ్ లో వస్తుంది, హౌ డు యు ఫీల్ నౌ? చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంకొకరికి చెప్తున్నాను, నాలా వచ్చి జాయిన్ అవ్వండి, నాలా సక్సెస్ అవుతారు మీరు కూడా అని. ఓకే, మీలాగే హౌస్ వైఫ్స్ కావండి, మదర్స్ కావండి, వాళ్ళు ఐటీలోకి మైగ్రేట్ అవుదాం అంటే వాళ్ళకి ఒక భయం ఉంటుంది, మేము హ్యాండిల్ చేయగలమా లేదా అని. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ ఏం లేదు, మీరు రావాలి, జాయిన్ కావాలి, మీకు ఒకవేళ కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉంది అంటే పక్క ఒక స్టెప్ ముందుకేయండి, వేస్తే మాత్రం పక్కా సక్సెస్ అవుతారు. ఓకే, ఎనీవేస్ థాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్.